కలియుగం అంతమవుతుందని చెప్పడానికి సంకేతాలు ఇవే. ప్రస్తుతం మనందరం ఉన్నది కలియుగంలోనేనని అందరికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కలియుగంలో మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవసరమైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయస్సు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రాను రాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవన్నీ జరగడం కూడా మనం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా కలియుగం గురించిన కొన్ని నిజాలను మనకు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగంలో నిజమనేది చనిపోతుంది. మనుషులు నిజం చెప్పడం అనేది మానేస్తారు. అబద్ధాల మీదనే ప్రపంచం నడుస్తుంది. నిజం చెప్పే ఏ మనిషి కూడా కలియుగంలో ఉండడు కూడా. మనుషుల్లో మంచితనం అనేది అస్సలు ఉండదు. అది చూద్దామన్నా ఏ కోశానా కనిపించదు. ఎక్కడో కోటికొక్కరు మంచి మానవత్వం ఉన్నవారుంటారు. ఒక మనిషికి ఉన్న గుణగణాలు, పేరు కాక అతనికుండే ఆస్తి అంటేనే ఇతరులు ఎక్కువగా విలువనిస్తారు. డబ్బును బట్టి మనిషి గుణగణాలను నిర్ణయిస్తారు. ఆలో మగల మధ్య నిజమైన ప్రేమ కొరవడుతుంది. వారి మధ్య ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే. ఇది వారి మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుంది. కలియుగంలో తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు, పిల్లలను మోసం చేసే తల్లిదండ్రులు ఉంటారు. మతాలు, కులాలు, వర్గాల పేరుతో మోసాలు జరుగుతాయి. వాటిని అడ్డం పెట్టుకుని కొందరు ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారు. డబ్బే ప్రపంచంగా మారుతుంది. మనుషులు తోటి మనుషుల కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తారు. అందులోనే బతుకుతారు. డబ్బున్న వారిదే రాజ్యమవుతుంది. డబ్బు కోసం బంధువులను, తోటి కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనుకాడరు. దొంగలు, దోపిడీదారులు, మోసాలు చేసేవారు, రౌడీలు, గూండాలు రాజ్యమేలుతారు. పాలకులుగా మారి ప్రజలను పట్టి పీడిస్తారు. వారు తాము చేసిందే శాసనం అన్నట్టుగా నియంతృత్వ పాలన సాగిస్తారు. వృద్ధులైన అమ్మా నాన్నలను పిల్లలు పట్టించుకోరు. వారిని నిర్లక్ష్యం చేస్తారు. అస్సలు లెక్క చెయ్యరు. కలియుగం అంతమవుతుందనగా ఆవులు ఉండవు, చనిపోతాయి. ఎవరికీ కరుణ ఉండదు. ఒకరినొకరు చంపుకునేదాకా వస్తుంది. అందరూ చేపలు మాత్రమే తింటారు. మహిళలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎక్కడ చూసినా వ్యభిచారం, హత్యలు జరుగుతాయి. మనిషి జీవితకాలం 15 ఏళ్లకు పడిపోతుంది. చిన్న వయసులోనే పిల్లలను కంటారు. ఎక్కడా ఆలయాలు ఉండవు, కనుమరుగైపోతాయి. భూమిపై వేడి పెరిగిపోతుంది. అందుకు జీవరాశులు తట్టుకోలేక చనిపోతాయి. దుర్మార్గులందరూ హతమవుతారు. ప్రళయం వచ్చి భూమిపై అంతా ఎటు చూసినా నీరే దర్శనమిస్తుంది. అప్పుడు తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది.